అండి. ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ వ్యూవర్స్ అందరికీ. ఈ ఇయర్ ఫస్ట్ 2025లో ఫస్ట్ వీడియో మనది. సో అందుకనే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి స్టార్ట్ చేసాము అనేసి. యాజ్ యూజువల్ మనకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. దాంట్లో ఇదిగోండి కలర్ఫుల్ కాస్మస్. అయితే నేను ఏమనుకున్నా అంటే అన్ని కాస్మస్ తోటి కూడా ఇవి కూడా మనకు సీడ్స్ అట్లనే వస్తాయి అని అనుకున్నాను, కానీ ఇవి డిఫరెంట్గా వస్తున్నాయి. ఇంకా సరిగ్గా ఇవి మొత్తము ఎండిపోలేవు, ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. చూడాలి, ఇవి కూడా అట్లనే సీడ్స్ వస్తే మనకు చాలా కలర్ఫుల్ అవుతుంది. ఇదిగోండి ఇవే కావచ్చు నాకు తెలిసి దీని సీడ్స్. ఇదిగోండి దీని సీడ్స్ వేసుకొని అయితే చూద్దాం మనము, ఎందుకంటే ఇంత కలర్ఫుల్ ఇంకా మన మొత్తం తోటంతా కావాలి అనేసి అని ఈ కొత్త సంవత్సరము ఆశిస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మీ మధు, వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఇక మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టమాటోస్ తోటి స్టార్ట్ చేసాం మనం హార్వెస్ట్. చూసారా మనవి ఎంత బాగా వచ్చినాయో. ఈ 2025లో గుడ్ స్టార్ట్ విత్ టమాటోస్. మనము ఈసారి కొత్తవి కూడా ఉన్నాయి మనము చేసుకోవాల్సినవి. దీంట్లో ఇదేంటి పిట్టలు చూడండి. ఇది అలాగే పెట్టేసాం వీటికి. అయ్యో ఇది ఒక్కటి కాదు, అన్నిటినీ బైట్ చేసి పెడుతున్నాయి ఇవి. వీటికి చెప్దాం మనం బర్డ్స్కి. ఇక్కడ చూడండి, మీరు ఇట్స్ చూపించాను గుర్తున్నాయి అసలు. ఇంకా లోపల చూడండి. ఈ ఇయర్లో ఇంకా మనం అనుకున్నవి అన్నీ జరగాలి. ఇంకా ఫుల్ మనము ఎక్సాటిక్ ఇవి కూడా పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకోవాలి, తినాలి. మీరు స్టార్ట్ చేశారా? ఎంతమంది స్టార్ట్ చేశారో మా వ్యూవర్స్, మధు స్మార్ట్ గార్డెన్ వ్యూవర్స్ చెప్పాలి నాకు. మీకు కూడా అందరికీ మంచిగా ఈ న్యూ ఇయర్ మంచి ఏవి పెట్టుకున్నా కానీ, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ మంచిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈసారి చాలా కొత్తవి ఉన్నాయి మన తోటలో, మీకు చూపిస్తాను నేను. హార్వెస్ట్ కూడా కొత్తవి చేసుకుంటున్నాం మనము. అయ్యో పట్టుకుంటే పడిపోతున్నాయి ఇవి. సైడ్ పడ్డట్టున్నాయి చూడు, అటు సైడ్. అటు సైడ్ కింద ఒకటి పడ్డట్టు. నాకు తెలిసి బర్డ్స్కి ఇవి టమాటోస్ నచ్చినట్టున్నాయి, ఎందుకంటే ఎప్పుడు అవి అంతగానము అక్కడనే కిందికి ఉంటాయి కానీ కొట్టలేవు. ఇవి అయితే చాలా ఒక 2-3 కొట్టేసినాయి, అవి అట్లనే పెట్టేస్తాను వీటికి. చాలా హ్యాపీ నాకైతే బర్డ్స్ తింటున్నాయి అని అంటే. మామూలుగా అవి ఇవి తింటలేవని వాటి ఫుడ్ కూడా తెప్పించాను నేను, చూపిస్తాను మీకు నేను. ఇటు సైడ్ ఇవి ఇంకా అటు సైడ్ ఉన్నాయి, తెంపేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇదిగో టమాటోస్ చాలా ఉన్నాయి.
చేస్తా ఉండు నువ్వు కూడా, జల్ది అయిపోతుంది. ఇది చాలా పండింది, అట్లనే సీడ్స్కి పెట్టేద్దాం. ఇటు సైడ్ కొంచెం తక్కువ అయిపోయినాయి మనకు, ఇంకా ఎండిపోతున్నాయి కూడా. ఇంకా ముట్టుకుంటే పడిపోతున్నాయి అన్నీ. అబ్బా చాలా ఉన్నాయి అటు సైడ్. ఇది తెంపుతా తెంపనా? ఇక్కడ చూపి. అయ్యో లోపల ఇంకా చాలా ఉన్నాయి. హిడెన్ ట్రెజర్. ఇవి కాదండి, అస్సలైనవి చూపిస్తాం మీకు. ఇప్పుడు అవి ఎట్లా తెంపాలి? అది పైన ట్రై చేస్తా. ఇటు సైడ్ పైకి ఎక్కడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఏదో నేను ప్లాన్ చేసుకున్నట్టే ఇక్కడ ఈ స్టూల్ ఉంది. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి. బాస్కెట్ నిండిపోయిందండి. అయ్యో ఇవన్నీ మొత్తం పాపం చెట్లన్నీ ఇవైపోయినాయి మనకిచ్చి ఇచ్చి ఇచ్చి. బాస్కెట్లో అలా సైడ్ అన్ని సైజు కూడా తగ్గిపోయినాయి.
ఈరోజైతే మేము ఎలా ప్లేస్ దొరికితే అందులో వేసేస్తూనే ఉన్నాం టమాటాలు. అవునండి అటు సైడ్ ఏమన్నా ఉన్నాయా చెప్పు. ఈ పాకెట్లో వేసి ఇక్కడ అక్కడ లాస్ట్ చెట్టు కూడా ఉన్నది. పాకెట్లో వేసిన ఇక్కడ చెప్పి ఇవి చూడండి, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది చూడు మన టమాటా. ఇప్పుడు మనం వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. పొడుగు వంకాయలు. అమ్మ ఎంత లావు ఉంది. కొంచెం వంకాయలు తగ్గినాయి మనకు. ఓ ఇక్కడ ఒక్కసారి ఇంకో టమాటాలు చూసినావా? ఒకటి తెంపితే ఒకటి ఇంకా వేరేగా అనిపిస్తూ ఉన్నాయి మనకు. టమాటా ఇది తెంపాలా? మొన్న ఒకళ్ళు కామెంట్లో మీ పాపను హార్వెస్ట్ చేయించవచ్చు కదా, వీడియో తీపియచ్చు కదా అని అన్నారు. మా పాప చెయ్యదండి, హార్వెస్ట్ చేస్తుంది కానీ వీడియోలకు రాదు. తను బిహైండ్ ద స్క్రీన్. అమ్మ ఎంత పొడుగుంది చూడేది. తను తీస్తుంది కాబట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క డ్యూటీ తీసుకున్నాం. నేనేమో తోట చూసుకోవాలి, హార్వెస్ట్ చేయాలి, మా పాప వీడియోస్ తీయాలి, మా బాబు సాప్లింగ్స్ పెట్టాలి. అట్లా మా హస్బెండ్ తినాలి. అంతే. మా బాబు కూడా ముందు రాకపోతుండే కానీ వాడికి ఇంకా నో ఛాన్సెస్. సాప్లింగ్స్ పెట్టేటప్పుడు కంపల్సరీ కనిపించాలి కాబట్టి అట్లయితేనే ఇది అని అంటే. ఈసారి చాలా లావు వచ్చినాయి చూడండి, హెల్దీగా మంచిగా. మా బాబా ఇంకో వెనకాల కొంచెము డిస్టర్బెన్స్ ఉంటుంది. అది మైక్ ఇదైపోయిందండి, ఇంకా కొనాలంటే ఇంకా ఎందుకులే మళ్ళా వేస్ట్ ఖర్చు, ఆల్రెడీ ఒకటి అయిపోయింది కదా అన్నట్టు
ప్రీవియస్ ఎట్లా వీడియోస్ తీస్తున్నానో అట్లనే తీస్తున్నా. ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే చాలా లావు వచ్చినాయి ఈ వంకాయలు. ఇవి చూసారా, బాగున్నాయి కదా మ్యాచింగ్. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, మధు స్మార్ట్ గార్డెన్లో ప్రతి ఒక్క కలరు ఫ్లవరు ఏదో ఒకటి ఉంటుంది. ఇవి కూడా చాలా వచ్చినాయి ఈసారి వంకాయలు. ఎదుగు అందుకనే సీజర్స్ తీసుకున్నా. ఇటు ఇదనే కదా లాస్ట్ టైం మా పాప ఆర్చింది. అలా పడిపోతుందేమో. చాలా డెలికేటెడ్గా ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం ఇట్లా వంపి తీస్తే ఇంకో వంగిపోయింది. అక్కడ జరుగుతుంది. రోజెస్ చూడండి. సరే ఈ కాస్మస్వేనండి ఇవన్నీ చూడండి. సాప్లింగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇవి చూడండి ఫ్లవర్స్. కొన్ని అని అనుకున్నాను కానీ బాగానే వెళ్తున్నాయి. అంతే కదా, మనం కొన్ని అని స్టార్ట్ చేయాలి. అవే మనకి ఇస్తాయి చాలా. కానీ అయినా ముందు కంపేర్ చేసుకుంటేనైతే తక్కువే. పాపం ఇవి కూడా ఎన్నని ఇస్తాయి మనకు, అయినా ఇస్తూనే ఉన్నాయి. ఏ వీక్ కూడా మనకు హార్వెస్ట్ లేకుండా లేదు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి. దానికి మనం సైజ్ చూడండి. ఇంకొకటి మన తోటలో మీకు ఒకటి చూపిస్తాను నేను ఇప్పుడు. పైన చూడండి, ఇక్కడ ఇంకా అక్కడ. ఇవి బర్డ్స్ కోసం అని పెట్టినాం మేము. జూమ్ చేయండి. ఇది నేను క్లిప్ యాడ్ చేస్తాను మీకు, బర్డ్స్ వచ్చి తినడము. నెక్స్ట్ ఇదిగోండి వంకాయలు, మన బీరకాయ, ఇదిగోండి మన పప్పు దోసకాయలు.
ఇవి చెట్టు చూసిండ్రా ఎట్లా అయిపోయిందో మొత్తము. నేను మొన్న పోయినా కదా హాలిడేస్కి, వాళ్ళకి అప్ప చెప్పినా కానీ ఇంకా వాళ్ళు చూసుకోలేరు. కానీ ఇంకా నయము, కొంచెం పర్లేదు ఇది, అట్లీస్ట్ కొంచెమన్నా ఇప్పుడు సర్వే అవుతుంది ఇదంతా. ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం మనం. ఇది ఫస్ట్ క్రాప్. ఇది మాత్రం చూడాలి ఉందో పోయిందో. అన్నీ మంచిగా వచ్చినాయి. అదే ఇది ఇంకొక వంకాయ ఉంది ఇంకా. ఇదిగోండి పప్పు దోసకాయ. నెక్స్ట్ బ్రోకోలీ. బ్రోకోలీ కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ ఇట్లా పువ్వులాగా వచ్చింది కానీ ఇంకా ఇది కొంచెం చిన్ననే ఉంది. ఇది తెంపేసుకుందాం. ఇది కూడా మన ఫస్ట్ హార్వెస్ట్. కొంచెం లేట్ అయింది ఇది. నెక్స్ట్ టైం అలా లేట్ కాకుండా చూసుకుందాం. ఇట్స్ ఓకే, పనికొస్తాయి ఇవి. కానీ మన ఫస్ట్ బ్రోకోలీ. ఇవి కూడా కొంచెం ఎండిపోయినాయి చూడండి. అయితే నేను మొన్న ఇవన్నీ పెట్టాను నేను. ఇవి వచ్చేసి ఎల్లిపాయలు, ఇవన్నీ. ఇక్కడ ఉల్లిగడ్డ పెట్టాను. ఒక దగ్గర ఇవేమో ఒక్కొక్క పాయ పెట్టాను నేను. ఇక్కడనేమో ఒకటే మొత్తము కలిపి పెట్టాను నేను. ఇవి ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత విడివిడిగా పెట్టుకుందాం. ఒకటి అట్లా పెట్టా, ఒకటి ఇట్లా పెట్టాను. నెక్స్ట్ చిక్కుడుకాయ హార్వెస్ట్ చేసుకుందాం. చిక్కుడుకాయ నాకు తెలిసి చాలా ఉంది. ఇంకా ఇందులో ఇది ఏమంటాం, మిర్చి మాత్రం రావట్లేదు. మళ్ళీ ఎండకు అంటే ఎండ తగలకో తెలియదు, మొత్తం ఇది కవర్ అయిపోయింది. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుంటాం మనం. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి చెట్టుకు. ఇదిగో చిన్న చెట్టు కానీ ఇప్పుడు మనం బీరకాయ హార్వెస్ట్ చేద్దాము. చూసిండ్రా మన బీరకాయ నా చేతి కన్నా పొడవు ఉంది.
ఇంకా వస్తున్నాయి బీరకాయలు, ఇంకా అక్కడ కూడా పైన ఉన్నాయి, అవి నెక్స్ట్ వస్తాయి. నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవి చూడడానికి చిన్న ఉంటాయి కానీ చాలా రసం వెళ్తాయి. మల్బెర్రీ చూసిండ్రా మీకు? ఇంకా మళ్ళీ వచ్చినాయి మల్బెర్రీస్. ఏది మల్బెర్రీ గుర్తుందా నీకు? అక్కడ చెప్పు. ఇంకొకటి మీకు ఒక చెట్టు గురించి చెప్పాలి. ఇది లాంథర్స్, ఇవి ఇట్లా కిందికి అని వస్తాయి. ఇది నేను మీకు వీడియో షేర్ చేస్తాను. ఇంకో ఇది కూడా అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు చూడు ఇట్లా అయిపోయింది. కానీ ఉన్నాయిలేండి, ఇవి చూపిస్తాను మీకు మొత్తం బ్లూమ్ అయిన తర్వాత చాలా బాగుంటాయి. ఇంకో అన్ని మల్బెర్రీస్ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా. నెక్స్ట్ యాపిల్ ఎప్పుడు వస్తాయో చూడాలి మనకు. యాపిల్ కూడా పూతకు కొంచెం వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ అవి వచ్చి ఏమొస్తాయో చూడాలి. కూర అనుకున్నాను. ఈ చుక్క కూర నేను ఓన్లీ సాటర్డేస్లే తెంపుకుంటాను నేను, ఎందుకంటే సండేకి ఏదైనా నాన్ వెజ్లా వేయడానికి వస్తుంది అని. ఇవన్నీ ఎంత పెద్ద అవుతుంది. ఈ పూత కూడా వచ్చేస్తుంది మనం దెంపక. ఇందులో కొన్ని కాస్మస్ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి పూత వచ్చినాయి దెంపట్లేను. దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. కొన్ని వచ్చినాయి. ఈ సైడ్ మీకు ఎప్పుడు చూపించాలని కదా, ఇది వెనకాల మేడ్ వాళ్ళు ఎవరైనా గార్డెనర్స్ పనిచేసే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వస్తారు. దీని ఎంట్రన్స్ ఇవన్నీ, ఈ బంతి పూలు ఇవన్నీ ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చూడండి. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ చూడండి. ఇది వాక్వే లెక్క ఇట్లా పెట్టేశాము. బాల్ లెక్క ఎట్లా వచ్చింది కదా. సో ఇదండి మన హార్వెస్ట్. ఇంకో బుట్ట నిండా టమాటాలు మనవి, వంకాయలు 3 రకాలు ఉన్నాయి. ఈ వంకాయ, నల్ల వంకాయ, పొడుగు వంకాయ. మనకు ఈసారి కొత్తగా పప్పు దోసకాయలు వచ్చినాయి మన తోటలో, బ్రోకోలీ. మళ్ళీ ఇవి కూడా ఫస్ట్ హార్వెస్టే. మన చిక్కుడుకాయ, తీగ చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, లెమన్స్, దొండకాయ, చుక్క కూర, ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేయని, కానీ ఇవి చాలు అనేసి ఇది. ఇంకా మన బీరకాయ ఇది. సో ఈ న్యూ ఇయర్లో గుడ్ స్టార్ట్ అనుకోవచ్చు ఇది. మీరు కూడా స్టార్ట్ చేయండి మంచిగా, హెల్దీ అంటే హెల్దీ. మన బీరకాయ ఇవన్నీ మంచిగా ఆర్గానిక్గా మనం పెంచుకుంటున్నాము. సో మీరు కూడా స్టార్ట్ చేయండి ఈ న్యూ ఇయర్లో. స్టే హెల్దీ, ఈట్ గుడ్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి, స్టే ఫిట్గా ఉండండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్,
సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్.